మరికొన్ని రోజుల్లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే స్కూట్ ఎయిర్‌లైన్స్ సింగపూర్‌కి చెందిన ఎయిర్‌లైన్స్ 9వ తేదీ అంటే జూలై 9 నుంచి యథావిధిగా భోగాపురం నుంచి ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి జరగవన్నాయి. అంటే ఒక రకంగా అధికారికంగా ఇది ఒక రకంగా విశాఖ ఎయిర్‌పోర్ట్ మూసివేత జరుగుతున్నట్టే వైజాగ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ దశలో ఆ ప్రాంతానికి చెందిన వుమెన్ యాక్టివిస్ట్ సత్య ఉన్నారు. మేడం చూడండి, మీరు ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంటున్నారు. నా మాటలు విన్నారు కదా! ఆ మాటలు ఎక్కడో దగ్గర విని ఉంటారు. మీకేమనిపిస్తుంది వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ని యాక్టివిటీ నిలిపివేయాలన్న విషయం మీద? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సత్య జియాని. నేను మహిళా వింగ్‌కి వైస్ ప్రెసిడెంట్ వైజాగ్ సిటీకి. మీరిప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ మూసేస్తున్నారు అని మీ మాటలు వింటేనే నాకు బాధగా అనిపిస్తుందండి. నేను ఎన్ఐడి కొత్త రోడ్‌లో నివసిస్తున్నాను. అక్కడ నుంచి నాకు ఎయిర్‌పోర్ట్ చాలా దగ్గర. యాక్చువల్లీ వైజాగ్ అనిన వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేది పోర్ట్, నేవీ, సాఫ్ట్‌వేర్ కంపెనీస్, మంచి బిజినెస్ ప్లేస్ అండి. ఈ అన్నిటి వల్ల ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల కూడా మాకు చాలా అడ్వాంటేజెస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, లోకల్‌గా ఉన్న వాళ్ళకి కూడా వైజాగ్ ఎయిర్‌పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అఫ్ కోర్స్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ పెట్టమనండి, కాదనట్లేదు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్ అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్ పెడదామని. విజయవాడలో గన్నవరంలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. అమరావతిలో కూడా ఒక ఎయిర్‌పోర్ట్ పెడతామని చెప్తున్నారు. ప్రపోజల్ పెట్టుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వైజాగ్ అనేది చాలా పెద్ద సిటీ అండి. కంపెనీస్ కానీ, యూనివర్సిటీ కానీ, కాలేజెస్ కానీ చాలా మంది ఫ్లై అవుతూ ఉంటారు. లోకల్ గా అది చాలా అడ్వాంటేజ్. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో రేంజ్ లో ఉంటది ఎయిర్పోర్ట్ మన సిటీ డెస్టినేషన్. అదే ఇప్పుడు భోగాపురంలో పెట్టామనుకోండి, అది చాలా ఫార్ అయిపోతుంది, మన చాలా దూరంగా ఉంటుంది. మోస్ట్లీ 1.5 hour 2 hours పట్టొస్తుంది. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇంకో ఫ్లైట్ పట్టుకునే అంత దూరం ఉందండి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్. సో మీరు భోగాపురం ఇంటర్నేషనల్ గా, డొమెస్టిక్ గా పెట్టుకున్నా పర్లేదు, కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా డొమెస్టిక్ గా పర్పస్ గా వాడుకుంటే బెటర్ అనిపిస్తుందండి. మీరన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంటే దూరం ఎక్కువ, దాదాపు 2 hours, కొన్ని సందర్భాల్లో 3 hours పడుతుంది. అయితే దూరం తగ్గించే క్రమంలో ఒక ఎలక్ట్రిక్ బస్సులు పెడతాం, చాలా ఫ్రీక్వెంట్ గా రోడ్లు కూడా చాలా వైడనింగ్ చేసాం, ఒక 10 రోడ్లు వేసామని గవర్నమెంట్ చేస్తుంది. అయితే జర్నీ టైం తగ్గించవచ్చు, కానీ మరి అట్లాగా అయితే సాటిస్ఫై అవుతారా మీరు ఆ రోడ్లు వేసి బస్సులు ఫ్రీగా వేసినట్లయితే? ఏంటి, ఏది డెవలప్ చేసినా, ఏది ఇంప్రూవ్మెంట్ చేసినా, ఎలక్ట్రికల్ వెహికల్స్ వేసినా, రోడ్ వైడనింగ్ రోడ్స్ బాగానే ఉంటాయండి, కాదనట్లేదు. మన వైజాగ్ రోడ్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న మన వర్క్ దాంట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వెయిట్ చేయడానికి కూడా మనం ఇష్టపడం. సో అలాంటిది 3 hours అనేది చాలా లాంగ్ టైం అండి. ఇక్కడ నుంచి వేరే స్టేట్ వెళ్ళిపోవచ్చు, వేరే ప్లేసెస్ సిటీస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి రాజమండ్రి 3 hours. కార్లో గట్టిగా రోడ్ బాగుంటది, కార్లో వెళ్ళిపోవచ్చు, రోడ్ మీద బాగుంటాయి కాబట్టి. సో ఇక్కడ రోడ్ వైడనింగ్, రోడ్ ఇంప్రూవ్మెంట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టడం అనేది కరెక్టే, కాదనట్లే. కాకపోతే టైం అనేది చాలా వాల్యుబుల్. ఒక ఎయిర్పోర్ట్ కోసం మనం అంత దూరం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుందండి. మొత్తం మీరు ఎన్ఈడి జంక్షన్ అంటున్నారు, ఆ ఏరియాని ఒక రకంగా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఎయిర్పోర్ట్ మూసివేసినట్లయితే పడిపోతుంది అని అనుకోవచ్చు ఆ ప్రాంతానికి. ఆబ్వియస్లీ కదండి, ఎయిర్పోర్ట్ తీసేస్తే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డ్రాప్ అవుతుందండి. ఈరోజు ఉమెన్ యాక్టివిస్ట్ సత్య గారి మాటలు బట్టి నిజానికి రోడ్లు వైడనింగ్ చేయొచ్చు, లేక ఎలక్ట్రికల్ బస్సులు విశాఖపట్నం నుంచి భోగాపురంకి ఎంత వేసినప్పటికీ సమయం అన్నది, దూరం అన్నది నిర్ధారణ అవుతుంది. ఈ దశలో భోగాపురం ఎయిర్పోర్ట్ ని కొనసాగిస్తూ మరోవైపు వైజాగ్ ప్రజలతో సెంటిమెంట్ తో కూడిన వైజాగ్ ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.